అందరికీ కూడా ఇవాళ నన్ను జనవిజ్ఞాన వేదిక తరఫున ప్రజా ఆరోగ్య తరఫున పిలిచారు. మేము జనవిజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టడానికి ఒక శాస్త్రీయమైన ఆలోచన ధోరణి సైంటిఫిక్ థింకింగ్ని పెంపొందించడానికి ఉన్న సంస్థ. ఇక్కడ సిఐటి తరఫున శ్రామిక జన ఉత్సవాన్ని జరుగుతున్నారు ప్రజా సంఘాల నాయకులందరూ. అంటే ప్రజల సమస్యలకి కారణం, ప్రజల్లో వాళ్ళ సాంఘిక పరిస్థితులకి పేదరికానికి కారణం వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. దాన్ని వీళ్ళు తీసుకున్నారు. దాన్ని వివిధ మామూలుగా చెప్పడం కంటే కళారూపాల ద్వారా, గేయాల ద్వారా, పాటల ద్వారా, లఘు చిత్రాల ద్వారా తెలిస్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది. లేకపోతే ప్రజలు ఈ దోపిడీ వీళ్ళని మోసం చేసే వాళ్ళకి ప్రచారాల్లో కొట్టుకుపోతారు. తన పరిస్థితికి, సాంఘిక పరిస్థితికి, పేదరికానికి కారణం ఏదో గత జన్మలో చేసిన పాపాలని, లేకపోతే పలానా ఇంకో కులం వాళ్ళు, ఇంకో మతం వాళ్ళని అని వీళ్ళు కొట్లాట జరుపుకోవడం, ఈ అన్యాయాన్ని భరిస్తూ ఉంటారు. సో మనకు జరిగిన అన్యాయాలు తెలుసుకుని, కారణం తెలుసుకుని ఫైట్ చేయాలి. ప్రభుత్వాన్ని వీళ్ళు రిప్రజెంట్ చేసుకోవడం, ఫైట్ చేయడం ద్వారానే వాళ్ళ సమస్యలను సాధించుకోగలుగుతారు. ఈ బాధ్యతని చక్కగా చేస్తున్న సిఐటియు, ఈ ప్రజా సంఘాలను అందరినీ అభినందిస్తున్నాను. ఈ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటాం, ఆ ఓటు ద్వారా చక్కగా వినియోగించుకుని వాళ్ళని తిప్పికొడితే మన పేద శ్రామికుల జీవితాలు బాగుపడతాయి. మిగతా మన వక్తలు కూడా దాన్ని చాలా అంత ఉత్తేజభరితంగా తెలియజేశారు. నాకే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.